జైలు నుంచి వచ్చి డెలివరీ బాబుని ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడు చూశారు బాబుని మళ్ళీ మీరు? 6 నెలల తర్వాత చూసాను. 6 నెలల తర్వాత. పుత్రవాత్సల్యం ఎలా ఉన్నింది అసలు? అంటే అప్పుడు ఇప్పటికీ అంటే అది ఉంటుంది అన్నట్టు మా ఇద్దరి మధ్య, నువ్వు ఉద్యమాలే ముఖ్యం అనుకొని పోయిన దానిగానే అడుగుతుంటాడు ఎప్పుడైనా కొడుకు? ఏం పేరు బాబు పేరు? సూర్య. సూర్య. ప్రతిఘటన ఉండే అడవిలో, తర్వాత సూర్య అడవిలో ప్రతిఘటన పెట్టారా? ఇప్పుడు సూర్య. ఓకే. ఎప్పుడైనా జోక్ చేస్తుంటాడేమో. బాగా ప్రేమిస్తాడేమో మళ్ళీ మీ కొడుకు? బాగానే బాగా చూసుకుంటారు. మీ కోడలు ఏం చేస్తారు? అమ్మాయి కూడా ఎంటెక్ అయిపోయింది. ఎంటెక్ అయిపోయింది. ఇద్దరు జాబ్ చేస్తున్నారా? ఇంకా లేదు, అదే మాతోటే ఉంటున్నారు. మేము అక్కడ వేరే వర్క్స్ చేస్తుంటే కాంట్రాక్ట్ వర్క్లా? ఓకే. మా పిల్లలు, అన్న పిల్లలు వాళ్ళంతా కలిసి చేస్తారు. మీరు ఉద్యమం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తున్నామన్నారు కదా, 3,500 జీతంతో ఉన్నారు. ఎలా సరిపోయేది అసలుకి అది? అంటే ఆ రోజులలో ఇంత రేట్స్ అయితే లేవు, సరే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం చేసుకున్నాను. 500 రూము. అక్కడ పని చేస్తున్న మీరు రాజకీయాల వైపు ఎందుకు మారలేరు అసలుకి? అంటే స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తూనే నేను లా కంప్లీట్ చేసిన. ఓకే. ఓకే. అంటే మీరు దళంలో ఉన్నప్పుడు 10th క్లాస్ పూర్తి చేసి 10th క్లాస్ ఫెయిల్ అయిన వెంటనే మీరు దళంలోకి వెళ్ళిపోయారు ఉద్యమ వైపు. మధ్యలో అరెస్ట్ అయినప్పుడు మళ్ళీ కంప్లీట్ చేసుకున్నా. అరెస్ట్ అయినప్పుడు మళ్ళీ 10th కంప్లీట్ చేశారా? ఓ గుడ్. ఎలా చదివారు? జైల్లో చదివారా మీరు? నేను వచ్చే టైంకే సప్లిమెంటరీ ఏదో వచ్చింది, అవకాశం వచ్చిండే, ఎగ్జామ్ అధికారులు తర్వాత రిజల్ట్ వచ్చిందని తెలిసింది. బయటకు వచ్చినాక మేము తీసుకున్నాం మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత. మార్క్స్ మేము తీసుకున్నారట. ఎన్ని మార్కులు వచ్చిండే హిందీలో అప్పుడు? 25 అంతే, జస్ట్ అట్లా పటాపడితే పాస్ అయిపోయారు అనమాట. ఏమన్నా మామూలుగా రాశారా? సీతక్క ఎగ్జామ్ రాసేదని రాశారా? అట్లే లేదు, అట్లా చెప్పుకునే పరిస్థితి లేదు అప్పుడు. అప్పటికి ఇంకా అంటే తక్కువ రోజులు అయింది కదా. మామూలుగా నేను లోపల పోయింది కూడా చాలా మందికి తెలియదు, స్టూడెంట్గానే ఇది ఉండింది. అయితే మీరు ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ చేశారా లేదా ఓపెన్ సిటీ డిగ్రీ చేశారా? ఇంటర్ 1 సిట్టింగ్లో ఎగ్జామ్ రాసి 1 సిట్టింగ్లో ఎగ్జామ్ రాశారు మీరు. ఇంటర్లో ఏం చేశారు మళ్ళీ? సిఈసి తీసుకున్నాను. సిఈసి. ఓకే. మళ్ళీ డిగ్రీ 5 ఇయర్స్ లా చేసి. డిగ్రీ 5 ఇయర్స్ లా చేశారా? ఎందుకు లా చేయాలనిపించింది మీకు? ఇక్కడ మన పడాల రామారెడ్డి లా కాలేజ్. పడాల రామారెడ్డి లా కాలేజ్లా. మరి లా చేయాలని ఎందుకు అనిపించింది అసలు మీకు? అదే అంటే మనం అడవి గ్రామాలలో చాలా మంది కేసులను చూస్తూ ఉన్నాం కదా. ముఖ్యంగా మా కేసులు అంటే మా పార్టీ బాధ్యతలు ఎక్కువ ఉండేవాళ్ళు. అన్నం పెట్టిండ్రనో లేకుంటే ఇవి ఏమైనా పోలీస్ కేసులు ఎక్కువ ఉండేవి. వాళ్ళు తిరిగే విధానం చూసినాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి వృత్తి. ఇంకా అంతకంటే నేను వేరే జాబ్ చేయలేను. అదైతే బెటరు. మనకు కొద్దిగా ఫ్రీడమ్ ఉంటుంది. మనం ఎవరి కేసులు తీసుకోవాలో ఎవరు తీసుకోకూడదో మనకు ఒక గౌరవప్రదంగా అనిపిస్తుంది అని అటువైపు మరి. చిన్న అనుమానం మేడం, అంటే అడవుల్లో తలెత్తిన ఒక గ్రూపు తగాదాల్లో మీరు బయటకు వచ్చేసాం. వెళ్ళేటప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని అడ్డుకోలేదా? వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అది ఇదని ఎవరు అడ్డుకోలేదా? అట్లేం లేదు. వెళ్ళాలంటే స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు. అంటే నేనే కమాండర్ని కాబట్టి అంతే. అంటే సంక్షోభాలు వచ్చినా ఎవరికి వాళ్ళు అప్పటికి 30-40 మంది బయటకు వచ్చేస్తారు దారిలో. అంటే ఇప్పుడు కూడా అంటే ఉద్యమం లేదు కదా, ఆ తర్వాత నుంచి లేదు వాస్తవానికి. ఇక కొంతమంది ఉన్నారు, వ్యక్తులుగా ఉన్నారు తప్ప సంస్థ అనేది అంతరించి వచ్చి లా పూర్తి చేశారు. మరి లా పూర్తి చేసి కోర్టుకు వెళ్ళి ఏదో 2 కేసులు వాదించుకోకుండా రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు? లా చేస్తూ నేను ఇదే జాబ్ చేసుకుంటూ లా చేసిన అని చెప్పిన కదా. ఆ సంస్థలో తిరుగుతూ ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు తిరగడం జరిగింది. వాళ్ళు ఐఫాడ్ నిధుల మీద ఒక రీసెర్చ్ వర్క్ ఉండే ఆ సంస్థ వాళ్ళు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు. అందులో నేను కూడా ఒక మెంబర్ను. అట్లా మేము తిరుగుతున్న క్రమంలో ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఒక అంటే ట్రైబల్ ఏరియాలలో చాలా వరకు ఉమెన్స్ గ్రూప్ ఉండడం, గ్రూప్స్ పెట్టడం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వాటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కొద్దిగా టీడీపీ వైపు బాగా అట్రాక్ట్ చేయాలి. అంటే మారుమూల గోండుగూడాలలో కూడా ఆదివాసీ మహిళలు సొంతంగా డబ్బులు పోగేసుకొని వాళ్ళ ఊర్లకు రోడ్లు వేసుకోవడము, లేకుంటే అక్కడ మామూలు గోండిగూడాలలో అక్కడ దొరికే అటువంటి కారం గింజలతో కరెంట్ తయారు చేయడం, దానికోసం వాళ్ళని బెంగళూరు వైపు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంపించి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చారని వాళ్ళ యొక్క మేము తిరుగుతుంటే అవన్నీ చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు ఐటీడీఏలలో మొత్తం. బాగా తిరిగారు. తర్వాత మాతో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడే గవర్నమెంట్ కూడా
బాబు గారు గవర్నమెంట్ కూడా డిజాల్వ్ చేసుకున్నాడు కదా, ముందస్తు డిజాల్వ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో మాతో ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరూ అనేవాళ్ళు, నువ్వు ఎస్టీనే కదా, ట్రై చేయొచ్చు కదా, బాగుంటుంది అది, నువ్వు ఆల్రెడీ అప్పటికి లాయర్గా పనిచేస్తున్నావు. పనిచేశారు మీరు? చేసి. ఎవరి దగ్గర చేస్తుంటారు? నా కేసులు వాదించిన లాయర్ దగ్గరనే వెంకటస్వామి రెడ్డి అని హన్మకొండలు ఉంటాడు. నేను అప్పుడు అరెస్ట్ అయినప్పుడు కానీ తర్వాత కానీ నా కేసులు ఎవరైతే వాదించి నన్ను బయటికి తీసుకొచ్చారో ఆయన దగ్గరే నేను జూనియర్గా జాయిన్ అయినా. ఎన్ని సంవత్సరాలు చేశారు అలా? అట్లా ఒక 7-8 months చేస్తే ఈ లోపు ఎలక్షన్స్ వచ్చేసినాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch